దళిత వర్గానికి చెందిన ఓ సింగరేణి కార్మికురాలిపై అసభ్యకరంగా పాటను రచించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం హేయమైన చర్య అని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు గుమ్మడి కుమారస్వామి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాంపల్లి సతీష్ మాట్లాడుతూ అసభ్య పదజాలంతో పాటను రచించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణించాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎర్రజెండా యూనియన్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలని, లేనట్లయితే సదర్ యూనియన్ ఆఫీస్ ముందు డప్పు దండోరా వేస్తామని హెచ్చరించారు. ఈ సోషల్ మీడియాలో ఒక కార్మికురాలను ఉద్దేశించి చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో ఒక సాంగ్ చేయడము అంటే ఎర్రజెండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎర్రజెండా అంటే నాకు కూడా గౌరవమే, కమ్యూనిస్టులు అంటే ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తారనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఒకరిని. కానీ ఇంత దిగజారుడు విధానాన్ని, ఒక స్త్రీని, అందులో ఒంటరి మహిళ, ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని తన జీవనోపాధి కొరకు పోరాటం చేస్తున్నటువంటి మహిళ పైన ఒక కార్మిక సంఘ నాయకుడిగా ఉండి ఈ విధమైనటువంటి పాటలు రాసే సంస్కృతి చాలా చెడ్డ విధానం. మేము వారికి సవినయంగా మనవి చేస్తున్నాం. ఇది సమగ్రమైన దర్యాప్తు జరగాలి. పోలీసు అధికారులు, అటు యూనియన్ సంబంధించిన వాళ్ళు, ఆ ఎర్రజెండా యూనియన్కు సంబంధించినటువంటి కోనంనేని సాంబశివరావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిగి దానికి బాధ్యులు ఎవరైనా వెంటనే అతన్ని ఆ సంఘం నుండి తొలగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం స్త్రీలను గౌరవించడం నేర్చుకుంటే ఈ సమాజంలో మార్చి 8వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాలు జరుపుకున్నారు. నింగిలో సగం, నేలలో సగం, నాలో సగం, నీలో సగం అని చెప్తున్నటువంటి మాటలు నాయకులది. 33% బిల్లు ఒక పక్కన. మరి ఈ విధమైనటువంటి ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో మరి ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నానుడి కూడా ఉంది. మరి స్త్రీలను గౌరవించేటువంటి విధానం తెలియదా నాయకులకు? మరి ఎన్నో సంవత్సరాలుగా యూనియన్లో పనిచేస్తున్నటువంటి మీరు కమ్యూనిస్టు అభ్యుదయ భావాలు, కమ్యూనిస్టులు అనుకున్నప్పుడు మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? మీకు కూడా ఉన్నారు కదా చెల్లెళ్ళు, బిడ్డలు, కూతుర్లు, అక్కలు, అమ్మలు అందరు ఉన్నారు కదా. ఒక స్త్రీని ఆ విధంగా మాట్లాడు, నీకు వ్యక్తిగతమైన ఎల్లన్న కావచ్చు, మల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, ఎవరైనా కానీ పను 15 రోజులలో ఆమె డబ్బులు ఆమెకు చెల్లించకపోతే మీ బండారం కూడా బయట పెడతా, జాగ్రత్త. డబ్బులు తీసుకుంటారు, ఆమెను బదనాం చేస్తారు, మళ్ళీ పాటలు పెడతారు. ఏంటిది? ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళని ఉసిగొలిపి ఆమెతోటి అందరిని తిట్టించారు. ఇప్పుడు సమాజానికి ఆమె అందరికీ దూరమైంది. తిట్టించినోడు వదిలిపెట్టింది. ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది. ఇది ఏం విధానం? వాడుకొని వదిలే విధానం. ఒక కార్యకర్త కష్టంలో ఉంటే జెండా, నా కాంగ్రెస్ పార్టీ జెండా లేకపోతే, కమ్యూనిస్ట్ పార్టీ జెండా లేకపోతే, మార్క్సిస్ట్ పార్టీ జెండా అండగా ఉంటుందని ఆ అమ్మాయి ముందుకు పోతే అందరు తిట్టించి కొట్టమని ఉసిగొలిపి ఈ రోజు వదిలిపెట్టేశారు రోడ్డు మీద. ఆమె ఎవరు ఆదుకోవాలి? సింగరేణి యాజమాన్యానికి కూడా చెప్తున్నా, గోదావరి కని RG1 యాజమాన్యానికి చెప్తున్నా, మీరు ఆమె మీద వెంటనే వేధింపు చర్యలు మానుకోకపోతే సింగరేణి సెక్యూరిటీకు సంబంధించినటువంటి వీరారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సెక్యూరిటీ ఆఫీసర్కు, ఆమె GM ఆఫీస్కి అయితే వాచ్మెన్లు రానియడం లేదు. ఇది ఎక్కడ విధానం? ఆమె బంగ్లాదేశ్ కార్మికురాలు, పాకిస్తాన్ కార్మికురాలు కాదు, నీ మెనన్ రోల్లో ఉన్నది, నీ కంట్రోల్లో పనిచేస్తుంది. పనిచేసే కార్మికులు బాధలు ఉంటే చెప్పుకుంటారు కస్తారు. వినాల్సిన బాధ్యత మీ అధికారుల పైన ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీ ద్వారా. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ గతంలో కూడా ఒక CI వేధింపులకు 2 దళిత మహిళలు చనిపోయారు. స్వప్న గారు కూడా ఏదైనా ఆగత్యానికి పాల్పడితే ఇటు ఎర్రజెండా యూనియన్ AITC వాళ్ళు, సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా
ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. సెల్లలో కూడా ఈ పాట రావడం జరిగింది. ఈ పాట ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఈ పాట పాడిన విధానంలో ఒక మహిళపై, ఒక మహిళా కార్మికురాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాట వినాలంటేనే బాధాకరం అనిపిస్తుంది. సృష్టికి మూలం మహిళ, అలాంటి మహిళామూర్తులపైన ఇలాంటి పాటలు రాయడం చాలా బాధాకరం. ఇలాంటి పాటలు రాసిన వారు ఎవరైనా సరే, ఈ పాటను ప్రోత్సహించిన వారిని, పాటలు రాసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్యపై గౌరవ కలెక్టర్ గారిని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. మా ఎస్సీ ఎస్టీ సభ్యులందరం కలిసి కూడా ఈ సమస్యను గౌరవ సిపి గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి, హెచ్ఆర్సీ దృష్టికి, ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే సోదరులు చెప్తున్నారు ఎర్ర జెండా తల్లిదండ్రులను కూడా, ఎర్ర జెండాకు అన్యాయం చేస్తున్నా కూడా మా పాటలు చెప్తున్నారు. ఎర్ర జెండా పుట్టింది ఎక్కడి నుంచి వెళ్ళండి? ఎర్ర జెండా పుట్టిందే కార్మికుల నుంచి వెళ్ళి, బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్కారం గురించి ఎర్ర జెండా పుట్టింది. మహిళల శ్రేయస్ కోసం ఎర్ర జెండా పుట్టింది. అలాంటి ఎర్ర జెండా వారే ఈరోజు ఒక మహిళపై ఈ పాట పాడడం ఎంతవరకు సమంజసం? ఈ పాటలో ఎంతవరకు న్యాయం ఉన్నది? ఎవరి కోసం పాడేది? మీరు పాడాల్సిన అవసరం ఏముంది? సింగరేణి మహిళ నిజంగా మీ దృష్టికి ఏమైనా తప్పు చేసినట్టయితే మీ సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి వారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? సింగరేణి యాజమాన్య పరంగా చూసుకోవాలి తప్పించి, కానీ ఆమె వ్యక్తిగతంగా దూషిస్తూ, మహిళను కించపరుస్తూ, మహిళను అవమానపరుస్తూ, మహిళా లోకానికే తలవంపుగా ఈ పాట ఉంది. ఈ మీడియా సమావేశంలో దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు దావు రమేష్, కొండ కుమార్, విజయ్ కుమార్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.